రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో సాయంత్రం 6 వరకు అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. మైక్ల సౌండ్ ఆగిపోయినా కరెన్సీ, తాయిలాల పంపిణీ మటుకు గుట్టుగా కొనసాగుతోంది. ఎన్నికల ప్రచార హోరుకు ఫుల్ స్టాప్ పడింది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో 2-3 నెలలుగా ఎడతెరిపి లేకుండా సాగిన ప్రచారం ముగిసింది. సోమవారం ఈ 3 రాష్ట్రాల్లో ఒకే దశలో పోలింగ్ జరగనుంది. 5 రాష్ట్రాల ఎన్నికల్లో దేశం మొత్తాన్ని ఆకర్షించాయి తమిళ రాజకీయాలు. ప్రాంతీయ పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే తమ పట్టు నిలుపుకోవడానికి ప్రచారంలో తీవ్రంగా ప్రయత్నించాయి. కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు ప్రచారంలో పాల్గొన్నప్పటికీ జయలలిత, కరుణానిధి క్యాంపెయిన్ పైనే అందరి దృష్టి ఉంది. ఇక ప్రచారంలో డబ్బు ఏరులై పారింది. ఎన్నికల కమిషన్ 100 కోట్ల అక్రమ డబ్బును స్వాధీనం చేసుకుంది. కేరళలో అధికార యూడీఎఫ్, ఎల్డీఎఫ్ కూటములు తమ శక్తులన్నీ ఒడ్డాయి. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో యూడీఎఫ్ కూటమి, సిపిఐ ఆధ్వర్యంలో ఎల్డీఎఫ్ కూటమి ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి. కేరళలో ఈసారి బోణి కొట్టాలని బీజేపీ తీవ్రంగా ప్రచారం చేసింది. ఇప్పటి వరకు కేరళలో బీజేపీకి ప్రాతినిధ్యం లేదు. నరేంద్ర మోడీ ప్రచారంతో పరిస్థితి మెరుగుపడుతుందని ఆ పార్టీ శ్రేణులు గంపెడాశలు పెట్టుకున్నాయి. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సోమవారం 30 అసెంబ్లీ స్థానాలకు గాను ఓటింగ్ జరగనుంది. ప్రచారం ముగియడంతో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలోని అన్ని పార్టీలు తెరవెనక ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఆఖరి ప్రయత్నంగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు సిద్దమవుతున్నాయి. అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకి అళగిరి మద్దతిస్తారా? కరుణానిధిని కాదని జయవైపు వెళతారా అంటే అవునంటున్నాయి. మధురైలో జరిగిన ఓ సమావేశం. అలాగే అళగిరి స్నేహితులు, వర్గాలు కూడా మాట అంటున్నారు. అళగిరి చర్యలు డీఎంకేలో కలవరం సృష్టిస్తున్నాయి. 2 రోజులుగా దీనిపై ముఖ్య నేతలతో చర్చించిన అళగిరి అమ్మకే ఓటు వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. మరికొన్ని గంటల్లో ఎన్నికలు జరగబోతున్న వేళ అళగిరి ఇలాంటి చర్య తీసుకోవడంతో ఆందోళన చెందుతున్నారు కరుణానిధి. ఇదే జరిగితే డీఎంకేకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.